ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th HSCC నావటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. సార్, ఈ మధ్య కోలోరెక్టల్ క్యాన్సర్స్ ఎందుకు అంత ఎక్కువగా ఫుడ్ వల్ల వచ్చే ఇష్యూస్? చాలా మటు ఈ కోలోరెక్టల్ క్యాన్సర్స్ అనేవి దానికి ఒక కారణం మెయిన్ గా ఫుడ్డే. ఫుడ్ అంటే ఏంటి? మనం ఫైబర్ తక్కువ ఉన్నటువంటి ఫుడ్ తీసుకోవడం. ఫైబర్ తక్కువ ఉన్నటువంటి ఫుడ్ అంటే వెజిటేబుల్స్ తక్కువ తీసుకోవడం, ఫ్రూట్స్ తక్కువ తీసుకోవడం, ప్రాసెస్డ్ ఫుడ్, ఈ బర్గర్లు, బ్రెడ్లు, తర్వాత నాన్ వెజ్ తీసుకోవడం. సో జనరల్గా మన నాన్ వెజ్ తినే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, నాన్ వెజ్ ఒక 50 grams నాన్ వెజ్ తింటే ఒక 50 grams వెజిటేబుల్ తినాలి. తర్వాత పెరుగు తినాల్సిందే. పెరుగు అనేది కల్చరే పోయింది. అసలు ప్రోబయాటిక్ అసలు దానివల్ల వచ్చే మేలు ఇప్పుడు ఎవరు పిల్లలు కూడా తినడం లేదు. పెరుగు అంటేనే అవును. సో గట్ హెల్త్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అది హార్మ్ఫుల్ మైక్రోబ్స్ని పక్కన పెట్టి హెల్తీ మైక్రోబ్స్ లోపల ఉంటే జీర్ణాశయం, జీర్ణకోశం అంతా పని మెరుగ్గా ఉంటుంది. సో ఏది అబ్జర్వ్ చేయాలో అది చేసుకుంటుంది, ఏది బయటకు పంపించాలో అది పంపించేస్తుంది. మనం బ్యాక్టీరియా సరిగా లేకుంటే లోపల మనం తిన్నది అలాగే బయటకు వచ్చేస్తుంది, ఏం అబ్జర్వ్ అవుతుంది? కాబట్టి ఆ ఫైబర్ తక్కువ ఉన్న డైట్ తీసుకోవడం వల్ల వచ్చేటువంటి క్యాన్సర్ కారణం కోలోరెక్టల్ క్యాన్సర్లో మెయిన్ బాగా. ఫ్యామిలీ హిస్టరీ కూడా ఒకటి. ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు ఒక జనరేషన్, 2 జనరేషన్లో కోలోరెక్టల్ క్యాన్సర్ ఉంటే 3వ జనరేషన్ వచ్చే అవకాశం ఎక్కువ. సో ఫ్యామిలీ హిస్టరీ కూడా ఒక కారణం. ఫుడ్ కలర్స్ అండ్ అడిటివ్స్ వల్ల కూడా ఎందుకంటే ఫుడ్ కలర్ అన్ని మీరు పిల్లల చిప్స్ ప్యాకెట్ లో చూస్తే చెయ్యి కూడా ఆరెంజ్ అయిపోతుంది. అంత కొన్ని మీరు ఇప్పుడు చికెన్ 65 అవన్నిట్లో తీసుకుంటే రెడ్ కలర్ వచ్చేస్తుంది, ఎల్లో కలర్ వస్తుంది. కొన్నింట్లో మనకి చేతికి వేళ్ళలో గోరలో కూడా వచ్చేస్తుంది. అవి చేయకుండా కూడా చాలా మంది ఫాలో అవుతున్నారు కొన్ని రెస్టారెంట్స్, హోటల్స్ లో. కానీ ఏంటంటే అది ప్లీజింగ్ ఉంటుంది. ఆ కలర్ అనేది ఐస్ కి ప్లీజింగ్ ఉంటుంది. టేస్ట్ ఎలా ఉన్నా కూడా చూస్తూనే తినాలనిపిస్తుంది. ఆకర్షణ కోసం ఆ కలర్ వేస్తారు. ఇక్కడ కలర్స్ ఫుడ్ గ్రేడ్ కలర్స్ ఉన్నాయి, అవి వాడచ్చు. కానీ అది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి. అందరూ చిన్న రెస్టారెంట్స్లో ఇప్పుడు మనం బయట చూస్తే రోడ్లలో ఆ ఎర్రగా చికెన్, మటన్ అట్లా వేలాడి తీసింటారు. చూసే వాళ్ళకి బాగుంది ఇది అని చెప్పి కొనేస్తారు. ఆ క్వాలిటీ అంటే FDA రికమెండ్ చేసినటువంటి కలర్స్ కాదు, ఫుడ్ గ్రేడ్ కలర్స్ కాదు. ఫుడ్ గ్రేడ్ కలర్స్ వాడచ్చు కొంచెం. అవును. అవి కాకుండా వేరే కలర్స్ హార్మ్ఫుల్లే. కానీ వాళ్ళు ఎక్కడి నుంచి తెస్తున్నారో మనకు అసలు తెలుసుకునే అవకాశం ఉండదు. ముఖ్యంగా ఇప్పుడు వెన్ వి ఆర్డర్ ఫుడ్ ఫ్రమ్ హోమ్, అసలు రెస్టారెంట్లో ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్ళి తింటే అట్లీస్ట్ ఆ వాతావరణం కొంచెం ఒక అంచనాకు రావచ్చు. ఒక బటన్ తో క్లిక్ చేసి ఫుడ్ మనకి ప్రత్యక్షం అవుతుంది. అందులో ఏం వేశారు, హైజీనిక్ గా చేశారా లేదా, ఏమి తెలుసుకునే అవకాశం. నిన్న ఫ్రీజ్ చేసిన ఫుడ్, మొన్న ఫ్రీజ్ చేసిన ఫుడ్ తెలియదు మనకు. అయినా మాత్రం మన లైఫ్ స్టైల్లో ఎక్కడ అసలు దూసుకెళ్ళిపోతున్నారు మన వాళ్ళు. అంటే ఎందుకంటే టైం లేదు అక్కడ. ఈజీ, అది లేజీ మెథడ్. అవును. ఇప్పుడు ఇంతకుముందు రెస్టారెంట్కి వెళ్ళాలంటే అదొక ప్రిపరేషన్ ఉండేది, ఎల్లుండి వెళ్తే. ఇప్పుడు అలా కాదు. నాకు ఈరోజు లేస్తున్న తలనొప్పిగా ఉంది, తినాలని తెప్పించుకుందాం, వచ్చేస్తుంది. ఆ స్విగ్గీలు, జొమాటోలు లేనప్పుడు ఏం చేసేవాళ్ళు? పోనీ 4 రకాల కూరలు చేసుకోకపోయినా ఒక రకమైన కూర చేసుకొని ఇంట్లో తినేవాళ్ళం. అవును. ఇప్పుడు ఏమైంది? లేకపోతే అది బాగున్నా కూడా బిజినెస్ కోసమని కంపెనీలు కూడా అలా మనుషుల్ని అలవాటు చేసే. అసలు ఎంత కామన్ అయిపోయింది. ఇప్పుడు ఒక స్పెషల్ ఒకేషన్ కి బయటకు వెళ్ళేవాళ్ళు. ఎప్పుడైనా ఏదో బర్త్డేనో లేకపోతే ఇంట్లో ఏదో. ఇప్పుడు ఎవ్రీడేస్ అకేషన్ అంతే. ఇంట్లో గొడవ పడిన అకేషన్ అది, ఇంట్లో గెస్ట్లు వచ్చిన అకేషనే, ఓపిక లేకపోయిన అకేషనే. అన్ని బాగున్నా కూడా, హెల్తీగా ఉన్నా కూడా, సినిమా చూస్తున్నా కూడా ఇప్పుడు చేసి ఓపిక లేదులే, తెప్పించుకుందాం. అదే మనకి సెలబ్రేషన్కి ఒక కేర్ ఆఫ్ ఇదేంటంటే ఫుడ్ ఆర్డర్ చేయడం. కానీ సార్, మీ అపారమైన ఎక్స్పీరియన్స్లో ఇప్పుడు నిజంగా క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య బాగా పెరుగుతోందంటారా? బికాస్ టెక్నాలజీ, మెడికల్ టెక్నాలజీ, మంచి ఎక్స్పర్టీస్ బాగా వచ్చేసింది ఇప్పుడు మనకి మెడికల్ ఫీల్డ్లో. అయినా కూడా మనకి క్యాన్సర్ కేసెస్ బాగా పెరుగుతున్నాయి. సో వుడ్ యూ అగ్రీ దట్ అసలు క్యాన్సర్ కేసులు అంత ర్యాపిడ్గా పెరుగుతున్నాయి అంటారా? డెఫినెట్గా పెరుగుతున్నాయి. పెరగడం అయితే డౌట్, అది ఇంకా పెరుగుతాయి. ఇప్పుడు ఇంకోటి కూడా చెప్తున్నాను, ఈ ఫోన్ యూసేజ్ ఇప్పుడు చూస్తున్నాం. కానీ ఈ ఫోన్ యూసేజ్ వల్ల వచ్చే ఎఫెక్ట్స్ ఇంకొక 15-20 yearsలో బయటపడతాయి. ఎలాంటి ఎఫెక్ట్స్ వస్తాయి సార్? అవేంటి? ఫోన్లో నుంచి వచ్చే రేడియేషన్ ఏంటి? వేవ్సే అవి. వైర్ ఉన్న ఫోన్ వాడేదానికి, వైర్లెస్ ఫోన్ వాడేదానికి ఆ శాటిలైట్ నుంచి ట్రాన్స్ఫార్మర్ దానికి రావాలి, అక్కడ నుంచి మన ఫోన్కి రావాలి. ఇవన్నీ కూడా అన్సీన్, కళ్ళ కనపడవు కానీ అవి వేవ్స్. అవి హార్మ్ఫుల్లే. మనం 1 నిమిషం మాట్లాడేదానికి, అర్ధగంట మాట్లాడేదానికి కంటిన్యూస్గా. సో ఆ వేవ్స్ అనేవి డెఫినెట్గా న్యూరలాజికల్గా డిస్టర్బెన్సెస్, న్యూరలాజికల్గా ట్యూమర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ అని నేను. ఇప్పుడు స్టడీస్ అయితే లేవు కానీ సంభవం నేనైతే, ఎందుకంటే మీరు 10 నిమిషాలు మాట్లాడిన తర్వాత ఫోన్ తీసేస్తే వేడిగా ఉంటుంది ఇక్కడ. అవును. మరి ఆ హీట్ ఎక్కడి నుంచి వచ్చింది?
అమ్మో. మొబైల్ నుంచి జనరేట్ అయింది కదా అది. అంత కంటిన్యూస్ గా డివైస్ ఆన్ చేసి ఉంది అని అంటే ఆ వేవ్స్ కంటిన్యూస్ గా అది పికప్ చేసుకుంటుంది అక్కడ నుంచి, మళ్ళీ ఇక్కడ నుంచి పంపిస్తుంది. మరి హీట్ ఎక్కుతుంది కదా. ఇప్పుడు కార్ రన్నింగ్ లో ఉంటే ఇంజన్ హాట్ అవుతుంది, కార్ రన్నింగ్ లేకుంటే కూల్గా ఉంటుంది. మరి ఇది మరి ఆ వేడంతా ఎక్కడ ట్రాన్స్మిట్ అవుతుంది? దీని తర్వాత ఉండేది స్కిన్, బోను, తర్వాత బ్రెయినే. అది ట్రాన్స్మిట్ అయ్యి లోపల సెల్స్ ని డ్యామేజ్ చేస్తుంది. హీట్ ఎక్కడున్నా కూడా డ్యామేజ్. మీరు చర్మం మీద రోజు 30 degrees 40 degrees వేడి నీళ్ళు పెడుతుంటే వారం రోజులు అయితే అక్కడ ఒక నల్లగా అయిపోతుంది అది. అవును. కాబట్టి ఇది కూడా అంతే. సో అదొక 10-15-20 yearsలో డెఫినెట్గా నాకు తెలిసి అనుకుంటున్నాను నేను, అంటే నేను ఉండదని చెప్పడం లేదు, జస్ట్ ఏ కాషన్ ఫర్ ఎవ్రీబడి. దాన్ని చాలాసార్లు ఏం చెప్తాం మనం, వైర్ పెట్టుకున్న ఇయర్ ఫోన్స్ వాడమంటాం, స్పీకర్లో పెట్టుకొని మాట్లాడమంటాం. దట్స్ మోర్ సేఫర్. వాట్ అబౌట్ ఎయిర్పోర్ట్స్ సార్? ఎయిర్ పాడ్స్ కూడా మళ్ళీ అంతే కదా, మళ్ళీ ఫోన్ నుంచి డివైస్ నుంచి అక్కడికి వెళ్ళాల్సింది కదా, డ్రైవింగ్ లో తప్పదు. ఆ తరంగాల నుంచి వచ్చే వీలున్నప్పుడు స్పీకర్లో పెట్టుకొని మాట్లాడవచ్చు. సరే, అందరూ చుట్టుపక్కల ఉన్నప్పుడు మాట్లాడినప్పుడు పెట్టుకోవచ్చు, ఎవరు లేనప్పుడు ఇంపార్టెంట్ విషయాలు కానప్పుడు స్పీకర్లో పెట్టుకొని మాట్లాడవచ్చు. ఇయర్ ఫోన్స్, ఏది వైర్డ్ ఇయర్ ఫోన్స్. ఎంతసేపు సార్ ఇఫ్ యూ హ్యావ్ టు అడ్వైజ్ మీ పిల్లలకి మీరు ఇంట్లో చెప్పాలంటే ఇంతసేపు కంటే ఫోన్లో మాట్లాడద్దు అంటే చెప్తే వింటారని నేను అనుకోను, బట్ అడ్వైస్ అయితే ఇస్తుంటాం. సాధ్యమైనంత వరకు 5 minutes కంటే ఎక్కువ, 5 minutesకే మీరు చూస్తే నా అబ్జర్వేషన్ అది, మీరు తీసి ఇక్కడ ఫోన్ పెట్టుకుంటే హీట్ తెలిసిపోతుంది బాడీలో. సో ద లాంగర్ యూ టాక్, అంటే ఎంతసేపు మీరు మాట్లాడితే అంత హీట్ ఎక్కుతుంది. ఈ మధ్య సార్ వాష్రూమ్స్ కూడా ఫోన్ తీసుకొని వెళ్ళిపోతారు. ఇంతకుముందు సిగరెట్ తాగితేనే మోషన్ వచ్చేది అనేవాళ్ళు, ఇప్పుడు ఫోన్ తీసుకెళ్తే గానీ మాకు అది ట్రిగర్ అవ్వట్లేదు, అది అరిచిటు అలవాటు చేసుకున్నాము. అది లేనప్పుడు కూడా నార్మల్గా వెళ్ళేవాళ్ళం కదా. అవునవును, అది కరెక్టే సార్. ఆ పిల్లలు చెప్పేది అది చాలా, అంటే బట్ ఒక డేంజరస్ జోన్ లోకి వెళ్ళిపోయాం. ఎందుకు సార్ ఈ లాస్ట్ 15 years లో చాలా మారిపోయింది కదా లైఫ్. ఈ గ్యాడ్జెట్స్ అంతే. పిల్లలకు లక్కీగా మేము ఉన్నప్పుడు ఈ ఫోన్స్ అవి లేవు కాబట్టి మేము బతికిపోయాం అనుకుంటున్నాము. ఆ వయసులో మనకు ఈ ఫోన్స్ ఉండింటే డెఫినెట్ గా అది ఆ ఏజ్ లో పిల్లలకు అదొక వ్యాపకమే అది. ఎందుకంటే ఏవేవో వస్తుంటాయి రకరకాల చాటింగ్, ఇప్పుడు ఆ లైక్స్, డిస్లైక్స్, ఇంట్రెస్టింగ్, అన్ఇంట్రెస్టింగ్ థింగ్స్, వాళ్ళకి అవన్నీ ఎవ్రీథింగ్ ఈస్ ఇంట్రెస్టింగ్ ఫర్ దెమ్ ఆన్ ఎ గ్యాడ్జెట్. రైట్. ఒకసారి వాళ్ళు ఒక ఉద్యోగంలోకి వచ్చి పనిలోకి వచ్చిన తర్వాత కొన్ని గంటలు ఆపేస్తారు కానీ, బట్ స్టిల్ అది డిసిప్లిన్ అనేది మనలో ఉండాలి. రోజు పొద్దున రాత్రి ఒక అర్ధగంట, పొద్దున ఒక అర్ధగంట, మధ్యలో ఒక అర్ధగంట, ఎంత అవసరం. మనం చూస్తే సోషల్ మీడియాలో మీరు చూస్తుంటే 24 గంటలు చూస్తుండొచ్చు. ఫేస్బుక్ చూడొచ్చు, ఏవో ఉన్నాయి, ట్విట్టర్లో చూడొచ్చు, వాట్సాప్లో చూడొచ్చు. ఇంకా చూస్తే అనవసరమైన చెత్త అంతా, మనకి ఎంత అవసరమో అంత చూడాలని మనం నియంత్రించుకోవాలి. చాలా అడిక్టివ్ సార్, అడిక్టివ్నే మనం అంతే. నేను ఒక అర్ధగంట ఏవి చూడాలి. ఇప్పుడు 50 మందిని మన గ్రూప్స్లో అందరూ యాడ్ చేసుకుంటారు, మన పర్మిషన్ అడిగారు యాడ్ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత మనం అసలు ఆ గ్రూప్స్లో వెళ్ళి ఎంటర్టైన్ చేయాలా కాదా అనేది మనం నిర్ణయించుకోవాలి. వస్తుంటాయి మెసేజ్లు, మనకు అవసరమైన గ్రూప్స్లో అవసరమైన అంతవరకు మనం చూడడం, వచ్చేయడం, బయట అవసరమైన ఇన్ఫర్మేషనే మనం తీసుకోవడం. చూసుకుంటూ పోతే మనకి ఎండ్ లేదు, మనకు